మళ్ళీ అధికారంలోకి వస్తామని మాజీ సీఎం కేసీఆర్ పగటి కలలు కంటున్నారని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ అన్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కోరితేనే ప్రభుత్వం విద్యుత్ మీద జ్యుడిషియల్ కమిషన్ వేసిందని అనడం విడ్డూరంగా ఉందన్నారు. కూతురు కవితని కాపాడుకోవడానికి బీజేపీతో కేసీఆర్ లోయపాకారి ఒప్పందం చేసుకున్నారని రామ్మోహన్ ఆరోపించారు. ఇప్పటికైనా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని రామ్మోహన్ సూచించారు. మీ అభ్యర్థులను ఎంపీలుగా నిలబెట్టి కనీసం ఆ ఎంపీలు గెలవడానికి చేయాల్సినటువంటి పోల్ మేనేజ్మెంట్ కార్యక్రమం కూడా నిర్వహించకపోగా బీజేపీకి మద్దతు తెలిపి ఏ విధంగా కవితను నీ బిడ్డను కాపాడుకోవాలని చెప్పి లోపాయికారి పొత్తు కుదుర్చుకున్న మాట తెలియదా ప్రజలకు? మేము ఎన్నికల లోపల ఏ బూత్కి వెళ్ళినా సరే గతంలో ట్రయాంగులర్ ఫైట్ ప్రకారం 3 పోల్ మేనేజ్మెంట్ ఆఫీసులు బయట ఉంటుండే, పోలింగ్ స్టేషన్ బయట. ఎక్కడికి వెళ్ళినా సరే 2 ఉన్నాయి, కాంగ్రెస్ బీజేపీ. బీఆర్ఎస్ అనేది లేదు. ఏమైందని కనుక్కుంటే ఏం చెప్తున్నారంటే వాళ్ళ అధినేత కేసీఆర్ దగ్గర ఆదేశాలు వచ్చినాయి, బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా బీజేపీకి మద్దతు తెలపాలని చెప్పారు, అందుగురించే బీజేపీకి ఓటేయమని చెప్తున్నామని చెప్పి ఇక్కడికి వెళ్ళినా సరే చెప్పడం జరుగుతుంది. ఈ రోజు పరిస్థితి చూస్తే ఎట్లుందంటే బాద్షా సినిమా లోపల బ్రహ్మానందం క్యారెక్టర్ లాగుంది. లోకాన్ని సృష్టించుకొని భ్రమణ లోకంలో బతుకుతున్న కేసీఆర్ ఈ రోజు ఫామ్ హౌస్ లోపల మళ్ళీ ముఖ్యమంత్రి అయితే కలలు కంటూ హితబోధ చేస్తున్నాడు.